ఇది 2 లెవెల్ ఆటంతో మనం కంపేర్ చేయొచ్చు ఈ సిచ్యుయేషన్ని పూర్తిగా. 2 లెవెల్ ఆటం డయాగ్రామ్ ఇంతకుముందే మనం చూపించాము. దాని ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఆటం అనే స్థానంలో ఐ అంటే నేను అనే భావన ఉన్నట్లు ఊహిస్తాము. ఇట్స్ ఎ మ్యాపింగ్ అన్నమాట. ఫోటాన్ని మన ఫిజికల్ బాడీతో రీప్లేస్ చేస్తాము. అబ్జార్ప్షన్ని బర్త్తోను, ఎమిషన్ని డెత్తోను, గ్రౌండ్ స్టేట్ని స్టేట్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్తోను, ఎగ్జైటెడ్ స్టేట్ ఈఎస్ని స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఎస్ఈతోను రీప్లేస్ చేస్తామన్నమాట. ఒక క్వశ్చన్ వస్తుంది, ఆటం అనేది మెటీరియల్ పార్టికల్, బట్ నేను అనే భావనకి ఎటువంటి మెటీరియల్ ఆస్పెక్టు లేదు, ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ అబ్స్ట్రాక్ట్ కదా, దాన్ని ఆటంతో రీప్లేస్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఇది జస్ట్ మ్యాపింగ్ మాత్రమే. ఇదే తత్వం ఇక్కడ కనిపిస్తుంది, అంతేగాని ఆ, ఇక్కడ అణువులకి జరిగేది మనకి జరిగేది ఒకే తత్వం ఒకటే, కానీ ఆ రిప్రజెంటేషన్స్ అంటే ఒక రిప్రజెంటేషన్ వచ్చి అణువులని ఉపయోగించి, ఇంకొక రిప్రజెంటేషన్ వచ్చి నేను అన్న కాన్షియస్నెస్ని దానికి ఉపయోగిస్తున్నామే కానీ రిప్రజెంటేషన్స్ వేరు వేరు, కానీ దాని అండర్లయింగ్ తత్వం అనేది మాత్రం ఒకటే రెండిటికి. కాబట్టి ఈ డయాగ్రామ్ని అట్లాగే మనము యూ క్యాన్ మ్యాప్ ఇట్ టు జనన మరణ చక్రానికి మ్యాప్ చేయొచ్చు. ఇక్కడ 2 లెవెల్ ఆటం లాగానే 2 లెవెల్ ఐ అంటే నేను అన్నమాట. ఇక్కడ బర్త్ స్టార్టింగ్లో ఈ ఐ అనేది వచ్చి బర్త్ ఇక్కడ ఉంటుంది. ఇది స్టేట్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఎస్ఎన్ఈ ఆ స్టేట్లో ఉంటుంది స్టార్టింగ్లో. అక్కడ నుంచి ఒక ఫిజికల్ బాడీ లభ్యమవగానే స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. అది బర్త్ అనేది దాన్ని తీసుకెళ్తుంది అక్కడికి. ఆ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో కొంతకాలం లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా స్టేట్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్కి మారుతుంది. అంటే ఫిజికల్ బాడీని కోల్పోతుంది అనమాట. అక్కడ ఫోటాన్ని ఎమిషన్ చేసినట్లు ఇక్కడ ఫిజికల్ బాడీని కోల్పోవడం జరుగుతుంది. ఈ రెండు ఒకే సైకిల్, ఒకే విధమైనటువంటి ప్రక్రియ.